గుమ్మడికాయ పప్పు. గుమ్మడికాయ పప్పు. ఎస్. మరి దానికి కావాల్సిన పదార్థాలు తీసుకొచ్చేస్తారా? తీసుకొచ్చేస్తాను అమూల్య. ఓకే. ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను అమూల్య. ఓకే. సో మనకి మెయిన్ వచ్చేసి గుమ్మడికాయ. ఎస్. గుమ్మడికాయని మనకి ఉడికించుకుని తీసుకొచ్చేసారు ముక్కలు, చిన్న చిన్న ముక్కలు. అండ్ అలాగే దీనిలో ఏం పప్పు యూజ్ చేస్తున్నాం మనం? ఇది మనకి కందిపప్పు. కందిపప్పు యూజ్ చేసుకుంటాం. అండ్ మిగతా అన్ని కూడా పోపుకు కావాల్సిన దినుసులు అండ్ మన కర్రీకి కావాల్సిన సామాన్లు. ఎస్. మరి స్టార్ట్ చేద్దాం ప్రాసెస్. స్టార్ట్ చేసేద్దాం అమూల్య. స్టవ్ వెలిగించేయండి. అలాగే. ఓకే. సో ఫస్ట్ ఆయిల్ వేస్తున్నాను. అండ్ ఇలాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు ఏంటంటే దాల్ తినాలా వద్దా అనేది కూడా చాలా మంది క్వశ్చన్ ఉంటుంది. సో ఎందుకంటే అది కూడా కొంత ఇన్ఫ్లమేషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి. సో నువ్వేం చెప్తావు? ఎస్. సో నార్మల్గా దాల్ ఇన్ఫ్లమేషన్ కాకుండా గ్యాస్ట్రిక్ ఫామ్ అవుతుందేమో అని చెప్పి భయపడుతూ ఉంటారు అన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క దాల్ అనేది మనకి గ్యాస్ట్రిక్ ఉండే ఛాన్స్ ఉంటుంది. కొంతమందికి పెసరపప్పు వల్ల వస్తుంది, కొంతమందికి స్ప్రౌట్స్ లాగా తీసుకోవడం వల్ల, కొంతమందికి కందిపప్పు వల్ల ఉంటుంది అనమాట. సో ప్రోటీన్ అనేది మనకి మ్యాండేటరీ ఖచ్చితంగా. సో డైజెషన్ ఇష్యూస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం ప్లాంట్ బేస్డ్ ప్రోటీనే యాడ్ చేయాలి. సో దాంట్లో పెసరపప్పు కానివ్వండి, లేదంటే కందిపప్పు కానీ, మసూరి దాల్ కూడా వేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఇక్కడ మనకి ఏది ఫుడ్ ఎక్కువగా తినలేము అనుకున్నాం కాబట్టి కార్బోహైడ్రేట్స్ అంటే ఎనర్జీ కూడా కావాలి కదా, కార్బోహైడ్రేట్ కూడా మ్యాటర్. సో అందుకని చెప్పి ఏదైనా దాల్స్లో హిడెన్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి మనకి. దాల్ అనగానే ప్రోటీన్ మాత్రమే అనుకుంటారు. నో, దాంట్లో కార్బ్స్ కూడా ఉంటాయి అనమాట. సో ఆ కార్బోహైడ్రేట్స్ కూడా ఇంక్లూడ్ అయ్యేలాగా ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ తూర్ దాల్ తీసుకున్నాం. కందిపప్పు కూడా మనం ఒకవేళ దాల్ ఫామ్లో తీసుకుంటున్నాం కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టేసి దాన్ని కొంచెం హాఫ్ బాయిల్ చేసుకొని తీసుకొచ్చాను. ఎప్పుడైనా దాల్స్ మనం నానబెట్టేసినాం అనుకో, వాష్ చేసేసి, అప్పుడు మనకి గ్యాస్ట్రిక్ ఫార్మేషన్ అనేది రాకుండా ఉంటుంది. ఓకే, అదొక చక్కటి టిప్. ఎస్, షూర్. సో నూనె కూడా వేడైంది. ఫస్ట్ నేను పోపు గింజలు వేసేస్తున్నాను. ఇది మిక్స్డ్ అనమాట అన్ని. సో మనకి ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవాలనుకునే వాళ్ళకి కూడా కొంతమందికి డౌట్ ఉంటుంది ఏం వేయాలని చెప్పేసి. మంచి మార్కెట్స్లో కూడా అన్ని మిక్స్డ్ వస్తున్నాయి. కరెక్ట్. సో అది కూడా మనకి చాలా హెల్ప్ అవుతుంది. కరెక్ట్. సో అందరూ బిజీ లైఫ్ కదా, సో ఎవరికి ప్రత్యేకంగా ఇది ఉంది అది ఉంది అని చెప్పి చూసుకోవట్లేదు. సో ఈజీగా విత్ ఇన్ 5 to 10 minutes లో మన రెసిపీస్ చూస్తే మోస్ట్లీ విత్ ఇన్ 5 to 10 minutes లో అయిపోయేలాగా అనమాట. సో ఇంత సెడెంటరీ లైఫ్ స్టైల్, బిజీ లైఫ్ స్టైల్స్ లో ఈజీగా ప్రిపేర్ చేసుకునే ఇలాంటి రెసిపీస్ మనం చూపిస్తున్నాం. రైట్. ఎస్. తర్వాత సో ఇప్పుడు నేను గార్లిక్ కొంచెం మనం కచ్చపచ్చగా క్రష్ చేసేసి వేసేద్దాము. అలాగే. ఇవి నేను పాట్స్ లాగా తీసుకొచ్చేసాను, పొట్టు తీసేసి. సో కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాం కదా. ఎస్. నెక్స్ట్ ఎండుమిర్చి కూడా వేస్తున్నాను. ఆ ఫ్లేవర్ అనేది ఎంత బాగా తెలుస్తుందో. ఎస్, కరెక్ట్. సో పప్పు అన్నప్పుడు ఖచ్చితంగా మనకి గార్లిక్ ఉండాలి అండ్ ఎండుమిర్చి కూడా ఉండాల్సింది, ఆ తడక పడాల్సిందే. ఎస్, కరెక్ట్. సో నెక్స్ట్ వచ్చేసి నేను పప్పు వేస్తున్నాను. ఇది హాఫ్ బాయిల్ చేశాను అనమాట. ఓకే. ఓకే, దీంట్లో కొంచెం సాల్ట్ అండ్ పసుపు కూడా వేసేద్దాము. స్పూన్ ఇవ్వండి. సో పసుపు కొంచెం ఎక్కువగానే వేసుకుంటాం. ఎస్, యాంటీ బ్యాక్టీరియల్ కదా మనకి, సో ఆబ్వియస్లీ వేసేస్తాం. తర్వాత కొంచెం వాటర్ వేసేసి మనం పప్పు ఉడకబెట్టేద్దాము. అలాగే. సో మూత పెట్టేసేనా? ఎస్. పప్పు ఉడికిందేమో చూద్దామా ఏమన్నా? ఎస్, చూద్దాము. ఎస్, చక్కగా మెత్తగా అయిపోయింది. ఎస్.
సో ఇప్పుడు మనం గుమ్మడికాయ ముక్కలు వేద్దాము. అలాగే. సో గుమ్మడికాయ ముక్కల్ని ఆల్రెడీ మనం చక్కగా బాయిల్ చేసుకొని తీసుకొచ్చేసాం. ఒకవేళ పచ్చిగా వేస్తున్నట్లయితే పప్పు అండ్ గుమ్మడికాయ కలిపి కూడా మనం కుక్కర్లో పెట్టేసుకోవచ్చు. అంతే, కుక్కర్ అయితే ఇంకా ఈజీగా అయిపోతుంది. ఇన్స్టెంట్గా చేసుకోవాలనుకునే వాళ్ళకి కుక్కరే ఎప్పుడు మ్యాక్సిమం హెల్ప్ అవుతుంది. ఓకే, సో మనం ఒక 2 నిమిషాల పాటు ఉడికిచ్చేసుకోవాలి. ఒక 2 minutes మనం కుక్ చేస్తే మనకి ఫ్లేవర్స్ అన్నీ కూడా పట్టేస్తాయి అన్నమాట. ఓకే అమ్మా, 2 minutes అయిపోయింది కదా, ఉడికిందేమో చూసేద్దాం. ప్రాపర్గా జలప్ అయిపోయింది. కరెక్ట్. ఇంకా అయిపోయినట్టేనా, ఇంకేమైనా ఉన్నాయా? ఇప్పుడు మనం సర్వ్ చేసుకొని పైన కొంచెం కొత్తిమీర చల్దాము. ఓకే. సో ఇప్పుడు కొంచెం పైన కొత్తిమీర చల్లుకుందాము. ఓకే అమూల్య, గుమ్మడికాయ పప్పు రెడీ అయిపోయింది. ఓకే, గుమ్మడికాయ పప్పు అయితే రెడీ అయిపోయిందండి. మన దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. గుమ్మడికాయ పప్పుకి కావాల్సిన పదార్థాలు: నూనె, పోపు దినుసులు, వెల్లుల్లి, ఎండుమిర్చి, ఉడికించుకున్న కందిపప్పు, ఉప్పు, పసుపు, గుమ్మడికాయ ముక్కలు, కొత్తిమీర. గుమ్మడికాయ పప్పు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్లో నూనె పోసి వేడైన తర్వాత అందులో పోపు దినుసులు, దంచిన వెల్లుల్లి, ఎండుమిర్చి వేసి వేగాక అందులో ఉడికించుకున్న కందిపప్పు, ఉప్పు, పసుపు, నీళ్లు పోసి మూత పెట్టి కొద్దిసేపు బాగా ఉడికించుకొని అందులో మెత్తగా మగ్గించుకున్న గుమ్మడికాయ ముక్కలు కూడా వేసి 2 నిమిషాల పాటు ఉడికించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే గుమ్మడికాయ పప్పు రెడీ.